హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జాషువా. నేను ఒక డిజిటల్ మార్కెటర్ని. ఈ రోజుల్లో చాలామంది బిజినెస్ పీపుల్ వాళ్ళ బిజినెస్ కోసము లేదంటే సర్వీసెస్ కోసము ఒక వెబ్సైట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. అయితే వాళ్ళకి వెబ్సైట్ ఎలా పర్చేస్ చేయాలి అన్న విషయం పైన అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ ఒక వీడియో ఒకటి చేస్తున్నాను మీకోసం. తక్కువ కాస్ట్కి మనం డొమైన్ ఎలా తీసుకోవచ్చు, ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ డొమైన్ అండ్ హోస్టింగ్ని మనం ఎలా పర్చేస్ చేయాలి అన్న కంప్లీట్ ఫుల్ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ చెప్పి ఉన్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ వీడియోని వాచ్ చేయండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది, దానిపైన ఒక అవగాహన వస్తుంది మీకు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఒక ఇన్కాగ్నైట్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు మన ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది హోస్టింగర్ది. ఇక్కడ కుకీస్ వస్తాయి, యాక్సెప్ట్ ఆల్ కానీ రిజెక్ట్ ఆల్ కానీ ఏదో ఒకటి చేసేసేయండి. చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు టోటల్గా 4 ప్లాన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి సింగిల్ ప్లాన్ ఉంటుంది. ఇక్కడ ఈ సింగిల్ ప్లాన్ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకు వాళ్ళు ఒక వెబ్సైట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత 10 GB SSD వీళ్ళు ఇస్తారు స్టోరేజ్. ఫ్రీ డొమైన్ మాత్రం ఇక్కడ ఇవ్వరండి, ఇది మాత్రం అందరూ గమనించాలి. ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అన్లిమిటెడ్ SSL అంటే సర్టిఫికేట్, ప్రైవసీ సర్టిఫికేట్ ఇది. ఆ తర్వాత ప్రీమియం వెబ్ హోస్టింగ్లో వచ్చేసరికి మనకు 25 వెబ్సైట్స్ ఇస్తారు. ఇక్కడ మాత్రం ఫ్రీ డొమైన్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఆ తర్వాత అన్లిమిటెడ్ SSL, ఇంకా ఆప్షన్స్ చూడాలి అని అంటే ఇంకొంచెం డ్రాప్ డౌన్ చేస్తే మీకు కనిపిస్తాయి. ఆ తర్వాత బిజినెస్ ప్లాన్లో మీకు 50 వెబ్సైట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 50 వెబ్సైట్స్తో పాటు ఇది బేసిక్గా ఈకామర్స్ వెబ్సైట్స్కి ఒక బేసిక్ ప్లాన్గా ఉంటుంది. కాబట్టి ఈకామర్స్ ప్లగిన్ కూడా వీళ్ళు బేసిక్లో ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత క్లౌడ్ స్టార్టప్ అంటే కొంచెం పెద్ద హోస్టింగ్ ఇది. సో తీసుకోవాలని అనుకున్న వాళ్ళు, కొంచెం ఆల్రెడీ ఈకామర్స్ వెబ్సైట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మనము ప్రీమియం వెబ్ హోస్టింగ్ ప్లాన్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతాము. ఇది కార్ట్ పేజ్. ఇక్కడ డిఫాల్ట్గా 48 మంత్స్ ఉంటుంది. 48 మంత్స్ని నేను 12 మంత్స్గా పెడుతున్నాను, అంటే 1 ఇయర్కి పెడుతున్నాను. ఇక్కడ మనం రెఫరల్ కోడ్ యూస్ చేసాం కాబట్టి మీకు 500 సంథింగ్ ఇక్కడ డిస్కౌంట్ అనేది మీకు వచ్చింది. ఒకవేళ యూస్ చేయలేదనుకోండి మీకు అమౌంట్ వచ్చేసరికి 2600 ఎంతో పడుతుంది. ఇక్కడ నేను 48 మంత్స్ పెట్టినప్పుడు ఇంకొంచెం ఎక్కువ డిస్కౌంట్ అనేది మీకు వస్తుంది. అప్ టు 1300 దాకా మీకు వస్తుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేయండి, ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు 12 మంత్స్ పెట్టేశాను. 12 మంత్స్ పెట్టిన తర్వాత కంటిన్యూ చేశాను. ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి మన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఒకటి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనము ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత, అంటే రిజిస్టర్ అయిన తర్వాత మన ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ నా క్లయింట్ నేము, ఫస్ట్ నేము రాజా రత్నం ఇచ్చేసా. నెక్స్ట్ వచ్చేసరికి తన ఫోన్ నెంబర్ను కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి బెంగళూరు నార్త్. సిటీ కూడా మనకు బెంగళూరే వస్తుంది కాబట్టి బెంగళూరు అని అన్నట్లు ఇచ్చేసాను. ఇక స్టేట్ వచ్చేసరికి ఇక్కడ మనం టైప్ చేస్తే వచ్చేస్తుంది. నేను కర్ణాటక అని ఇచ్చాను. ఇక్కడ జిప్ పిన్ వచ్చేసరికి 56006 ఇట్లా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసిన తర్వాత మనకు ఇది పేమెంట్ ఆప్షన్కి నెక్స్ట్ వెళ్తుంది. ఇక్కడ మీరు కార్డ్తో పే చేయాలంటే కార్డ్తో పే చేయొచ్చు. నేనైతే ప్రస్తుతానికి యూపీఐని యూస్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ పేమెంట్ పైన నేను క్లిక్ చేశాను. వన్స్ నేను సబ్మిట్ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత నేను ఇందాక బిల్లింగ్ అడ్రస్లో డిఫాల్ట్గా నెంబర్ ఇచ్చాను కాబట్టి అక్కడ మనకు ఆ ఫోన్ నెంబర్ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ యూపీఐ ఐడి మాత్రము నా యూపీఐ ఐడి ఇస్తున్నాను. నా ఫోన్పేలో ఉంటుంది అది యూపీఐ ఐడి. మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. యూపీఐ ఐడి అనేది మనకు ఫోన్పేలో అక్కడ టాప్లోనే ఉంటుంది. నా యూపీఐ ఐడి అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన నేను క్లిక్ చేశాను. ఇక్కడ ఒక చిన్న నోటిఫికేషన్ ఉంది. ఈ నోటిఫికేషన్ ఏంటంటే వీళ్ళు డిఫాల్ట్గా మనకి ఏం చేస్తారంటే ఆటోపేని ఎనేబుల్ చేస్తారు. ఆటోపే అంటే ప్రస్తుతానికైతే మనకు 2480 రూపీస్ మాత్రమే కట్ అవుతుంది. కానీ ఫ్యూచర్లో కొంచెం ఎక్కువ అమౌంట్ వీళ్ళు కట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే రెన్యువల్గా వన్స్ మన ప్లాన్ అయిపోయిన తర్వాత రెన్యువల్గా వీళ్ళు కట్ చేసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ నేను కంటిన్యూ చేస్తున్నాను.
ప్రస్తుతానికైతే వీళ్ళు మన దగ్గర కట్ చేసుకునేదైతే 2480 రూపీస్. ఇక్కడ మన రాజర్ పే పేజ్‌కి వెళ్ళిపోయింది. మనకు ఫోన్‌పేకి నోటిఫికేషన్ వస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనంటే ఆ నోటిఫికేషన్‌ని ఎనేబుల్ ఆటో పే అనే ఆప్షన్ ఉంటుంది అక్కడే మనకు. అక్కడ నోటిఫికేషన్‌లో మాత్రం ఎక్కువ పేమెంట్ చూపిస్తుంది. కానీ మనకు కట్ అయ్యేది మాత్రం 2480 రూపీస్ మాత్రమే. సో అది పిన్ అడుగుతుంది. పిన్ మనం ఎంట్రీ చేసేసిన తర్వాత వన్స్ మనకు పేమెంట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకు పేజ్ అనేది ఇలా వస్తుంది. పేజ్ ఇలా వచ్చిన తర్వాత మనం ఒక్క సెకండ్ అలా వెయిట్ చేస్తే మనము నెక్స్ట్ స్టెప్‌కి మనం వెళ్ళిపోతాం. సో ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి ఇక్కడ స్ట్రక్ అవుతుంటారు. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అనుకుంటున్నాం, మై సెల్ఫ్ అంటే మన వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. అది మన కోసం కాబట్టి అక్కడ వెబ్సైట్ పైన అది క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. తర్వాత ఏం చేయాలనుకుంటున్నాం, కొత్త వెబ్సైట్ చేయాలని అనుకుంటున్నాం. కొత్త వెబ్సైటా లేదా పాత వెబ్సైట్‌ని మైగ్రేట్ చేయడమా? కొత్త వెబ్సైట్ కోసం కాబట్టి కొత్త వెబ్సైట్ పైన నేను క్లిక్ చేశాను. పాత వెబ్సైట్ గురించి నేను నెక్స్ట్ మీకు వీడియోలో చెప్తాను. తర్వాత చూద్దాం. తర్వాత వర్డ్‌ప్రెస్ అంటే మనకు వెబ్సైట్ ఎక్కడి నుంచి బిల్డ్ చేస్తాము అని అన్న దానిపైన నేను అక్కడ వర్డ్‌ప్రెస్‌ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ చేశాను. ఇక్కడికొచ్చేసరికి మనకు ఇక్కడ ఒక చిన్న ఇది ఉంటుంది. ఇంపార్టెంట్ స్టెప్ ఇది. మనం వర్డ్‌ప్రెస్‌లోకి లాగిన్ అవ్వాలి అనంటే మన వెబ్సైట్ బ్యాక్‌ఎండ్‌లోకి మనం లాగిన్ అవ్వాలి అనంటే ఇక్కడే మనం యూజర్ నేము అండ్ పాస్వర్డ్ ఇక్కడే మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌ని మీరు జాగ్రత్తగా వేరే నోట్‌ప్యాడ్‌లో అన్నా సేవ్ చేసుకుంటే మర్చిపోకుండా ఉంటారు. ఇది మాత్రం మనకు వర్డ్‌ప్రెస్‌లోకి లాగిన్ అయ్యే క్రెడెన్షియల్స్ అండి. ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ డిఫాల్ట్‌గా మనకు కొన్ని థీమ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ప్రొవైడ్ చేసిన తర్వాత నేను కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఏ థీమ్ అయితే బావుంటుంది చూస్తున్నాను. సో మన ఇష్టం ఏదైనా పిక్ చేసుకోవచ్చు. కావాలంటే దీని తర్వాతైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ థీమ్స్ చూస్తున్నాను. కొంచెం బెటర్‌గా ఏదన్నా అనిపిస్తే ఇక్కడ రెస్టారెంట్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి సారీ మన వెబ్సైట్ అనేది ఎలా కనిపించబోతుంది అన్న ప్రివ్యూ మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాబ్ మోడ్‌లో అంటే టాబ్లెట్ మోడ్‌లో ఎలా కనిపిస్తుంది అండ్ మొబైల్ వెర్షన్‌లో కూడా మనకు వెబ్సైట్ అనేది ఎలా కనిపిస్తుంది అన్నది మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత వన్స్ మనం ఓకే అయిన తర్వాత కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ కంటిన్యూ చేసామంటే ఇక్కడ మనకు రికమెండెడ్ ప్లగిన్స్ ఇస్తారు కొన్ని. అంటే ఆటోమేటిక్‌గా కొన్ని ప్లగిన్స్ అనేవి వీళ్ళే ఇన్‌స్టాల్ చేసేస్తారు. ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇది కావాలి అంటే మనం పెట్టుకోవచ్చు. లేదు అంటే వాటిల్ని మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ వీళ్ళు ఇచ్చేటివి కొంచెం మనకు యూజ్‌ఫుల్ ప్లగిన్సే. మళ్ళీ నేను వీటిని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఇది మెయిన్ థింగ్. ఇక్కడ మనం డొమైన్ నేమ్‌ని సెర్చ్ చేయాలి. మనకు వీళ్ళు ఫ్రీ డొమైన్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు కదా! సో ఆ డొమైన్ కోసం మనం ఏం చేయాలి, ఒక నేమ్ మనము చూస్ చేసుకొని ఆ నేమ్ ఉందా లేదా అన్నది మనం ఇక్కడ సెర్చ్ చేయాలి. ఇక్కడ మనము డొమైన్ నేమ్‌ని సెర్చ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు ఫ్రీ అని కిందగానే వచ్చింది అంటే అది అవైలబుల్‌గా ఉన్నట్టు. ఒకవేళ రాలేదు అనంటే అక్కడే వాళ్ళు మనకు చిన్న నోటిఫికేషన్ లాంటిది అక్కడ ఇస్తారు. ఆల్రెడీ అసైన్డ్ లేదంటే ఆల్రెడీ పర్చేస్డ్ అని అన్నట్లు ఇస్తారు. ఇక్కడ నేను డాట్ ఇన్ పైన చూస్తున్నాను. సో డాట్ ఇన్ క్లిక్ చేశాను. అవైలబుల్‌గానే ఉంది. ఇక్కడ నేను నాకు కావాల్సిన డొమైన్ నేమ్‌ని నేను ఎంట్రీ చేస్తున్నాను. మీకు కావాల్సిన డొమైన్ నేమ్‌ని ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. ఉంది అనంటే ఇక్కడ మనకు ఫ్రీ అని కింద ఒక గ్రీన్ కలర్ మార్క్‌లో కనిపిస్తుంది. సో దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా డొమైన్ నేమ్‌ని చూస్ చేసుకొని దానిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకు గూగుల్‌లో ఓపెన్ చేసినప్పుడు ట్యాబ్స్ వైస్‌గా వస్తాయి కదా! అది ఇక్కడ కనిపిస్తుంది. ఆ ట్యాబ్‌లో ఆ డొమైన్ నేమ్ అనేది అలా కనిపిస్తుంది అన్నట్లు వీళ్ళు చూపిస్తున్నారు. సో నెక్స్ట్ నా డొమైన్ నేమ్ ఒకసారి చెక్ చేస్తున్నాను. వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇది రిజిస్టర్ చేయాలి మనం. మన డొమైన్ నేమ్‌ని మనం ఏం చేయాలి, రిజిస్టర్ చేయాలి. అంటే మన పర్సనల్ డీటెయిల్స్ అనేటివి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం బిల్లింగ్ డీటెయిల్స్‌లో కొన్ని డీటెయిల్స్ అనేటివి మనం ప్రొవైడ్ చేసాం. అవి డిఫాల్ట్‌గా వచ్చేస్తాయి. ఇక్కడ రీజియన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. రీజియన్ అంటే నథింగ్ బట్ మన స్టేటే. ఇంకేముండదు. తర్వాత అడ్రస్‌లో మన ఇంటి నంబర్‌తో పాటు మనం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ ఆ డోర్ నెంబరు అండ్ ఏరియా నేము ఇవి ఇచ్చేసిన తర్వాత మన ఫోన్ నెంబర్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని వన్స్ కరెక్ట్‌గా ఉన్నాయి అనంటే ఫినిష్ రిజిస్ట్రేషన్ ఆ బటన్ పైన క్లిక్ చేసేసామనంటే మన రిజిస్ట్రేషన్ అనేది ఫినిష్ అయిపోతుంది. 1 మినిట్ మనం ఇక్కడ వెయిట్ చేసామనంటే ఆ లైన్ అనేది కంప్లీట్ అవుతుంది. బ్లూ కలర్ లైను. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము గాట్ ఇట్. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మన టార్గెట్ ఆడియన్స్ అనేది ఎక్కడున్నారు అనన్నది లొకేషన్ మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇవి సర్వర్ లొకేషన్స్. ఈ హోస్టింగర్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వర్ లొకేషన్. అక్కడ మీకు మ్యాప్‌లో డ్రాప్ పిన్స్ కనిపిస్తున్నాయి. ఇది డిఫాల్ట్‌గా నాకు ఇండియా అని వచ్చింది. కొంతమందికి ఇండియా రాదు. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. వీలైతే మీరు ఇండియా పెట్టుకోవడానికి చూడండి. ఎందుకంటే మన టార్గెట్ ఆడియన్స్ ఇండియాలోనే ఉన్నారు కాబట్టి పెట్టేసి ఇక్కడ మనకు డ్రాప్ పిన్స్ ఉన్నాయి కదా! వన్స్ అయిపోయిన తర్వాత ఇన్‌స్టాల్ వర్డ్‌ప్రెస్. ఇన్‌స్టాల్ చేసేస్తే ఇక్కడ ఒక 2 మినిట్స్ వరకు ఇది టైం తీసుకుంటుంది. ఈ వర్డ్‌ప్రెస్ అనేది కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పర్సెంటేజ్ అని కనిపిస్తుంది. 100% అయ్యింది. 100% అయిపోగానే మనము డైరెక్ట్‌గా వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి మనము లాగిన్ అయిపోతాం. ఇక్కడి నుంచి మనము డైరెక్ట్‌గా వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి మనము ఇక్కడ లాగిన్ అయిపోతాం. ఇందాక మనం ఏదైతే చూస్ చేసుకున్నామో అదే వెబ్‌సైట్ మనకి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ డబ్ల్యూ పైన క్లిక్ చేస్తే బ్యాక్‌కెళ్ళిపోతాము. బ్యాక్‌కెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మన డాష్‌బోర్డ్ అనేది చూడొచ్చు. ఇక్కడ మన డొమైన్ నేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ డబ్ల్యూపీ అడ్మిన్ మన యూఆర్ఎల్ పక్కన /wp-admin అని ఉంది కదా! సో ఇదే మన లాగిన్ యూఆర్ఎల్. వర్డ్‌ప్రెస్‌లోకి లాగిన్ అవ్వాలి అనంటే ఇదే మనకు లాగిన్ యూఆర్ఎల్ అవుతుంది. ఇది నేను ఇన్కాగ్నైట్ మోడ్‌లో చూపించి మీకు ఎలా లాగిన్ అవ్వాలన్నది కూడా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 1 మినిట్. నేను వేరే ఇన్కాగ్నైట్ మోడ్ ట్రై చేస్తాను. ఇక్కడ బహుశా నాకు రాకపోవుండొచ్చు. ఇక్కడ నేను వేరే ఇన్కాగ్నైట్ మోడ్‌లో ఓపెన్ చేసి డొమైన్ యూఆర్ఎల్‌ని ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. ratnamdigital.com/wp-admin. ఇక్కడ నేను ఎంట్రీ బటన్ పైన క్లిక్ చేయగానే నాకు ఇలా వచ్చేస్తుంది. ఇదే మనకు వర్డ్‌ప్రెస్‌లోకి లాగిన్ అవ్వాల్సిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసేసి లాగిన్ అయితే మనం డైరెక్ట్‌గా ఈ డాష్‌బోర్డ్‌లోకి మనం వచ్చేస్తాం. ఫ్యూచర్‌లో ఇంకా వర్డ్‌ప్రెస్ గురించి చాలా ట్యుటోరియల్స్ నేను మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన వీడియో. మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ పాజ్ చేసుకుంటూ చూడండి. క్లియర్‌గా మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి. మనము ఇందాక ఫోన్‌పేలో పేమెంట్ చేశాము. అప్పుడు మనకు ఆటో పేని మనం ఎనేబుల్ చేశాము. దాన్ని ఇప్పుడు డిసేబుల్ చేయాలి. ఈ చిన్న స్టెప్స్ కూడా నేను ఒకటేసారి చూపించేస్తాను. ఇక్కడ ఒకసారి నా స్క్రీన్‌ని గమనించండి అందరూ. ఇక్కడ నేను ఫోన్‌పేలోకి లాగిన్ అయ్యాను. లాగిన్ అయినప్పుడు కింద హిస్టరీ ఉంటుంది మనకు. ఆ హిస్టరీ పైన క్లిక్ చేస్తే మనం లాస్ట్‌గా ఎప్పుడు పేమెంట్ చేసామో ఆ పేమెంట్స్ అనేటివి ఉంటుంది. ఆ పేమెంట్స్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. హోస్టింగర్ పేమెంట్ అని, ఆటో పే అని చిన్న గుర్తుంటుంది ఇక్కడ. దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేయగానే అక్కడ మనకు మేనేజ్ ఆటో పే అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసినప్పుడు కింద డిలీట్ ఆటో పే. ఓకేనా? ఆ బటన్ పైన క్లిక్ చేయగానే మనకు చిన్న నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి వెంటనే మన పిన్ అనేది మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అక్కడ చాలామంది పిన్ ఎంట్రీ చేయడానికి భయపడుతుంటారు. ఇక్కడ మనకు డబ్బులు ఏం కట్ అవ్వండి. మనం ఆటో పేని డిసేబుల్ చేస్తున్నాం అంతే. వన్స్ డిసేబుల్ చేసిన తర్వాత కింద మనకు ఆటో పే డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా? ఇంతే అండి. ఇది చేసేసారంటే మీకు సేఫ్ సైడ్‌లో ఉన్నట్టు. లేదు అనంటే మీకు తెలియకుండానే మీ అకౌంట్‌లో నుంచి పేమెంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అది రెన్యూవల్ టైంలో. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆప్షన్ అందరూ యూజ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది. ఈరోజు మనము హోస్టింగర్లో డొమైన్ హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలి అని అన్న విషయం పైన నేర్చుకున్నాము. ఇక ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో నేను బ్లూ హోస్ట్ అండ్ గోడాడీలో అక్కడ కూడా మనం డొమైన్ అండ్ హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలి అన్న ప్రాసెస్లో నేను వీడియో రూపంలో మీకు ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా పర్టికులర్ ఒక పాయింట్ దగ్గర మీకు డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.